ఇది గతంలో కూడా జరిగింది ప్రచారం, మళ్ళీ ఆగిపోయింది, అదేం తేలలేదు. యాక్చువల్గా బియ్యానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏంటి, అది అక్రమార్కుల బారిన పడకూడదని. కానీ ఇక్కడ ఇందులో తిలాపాపం తలాపిడికడని చెప్పేసి అమ్ముకుంటున్నటువంటి వాళ్ళలో ఆ బియ్యం పొందుతున్నటువంటి పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు 10 రూపాయలు సంపాదిస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి కొంటున్నటువంటి బ్రోకర్లు ఇంకో 5 రూపాయలు వేసుకుని అమ్ముతుంటే వాళ్ళకి 5 రూపాయలు లాభం వస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి వ్యాపారస్తులు 20 రూపాయలకి కొంటే అంటే ఇంకొక 5 రూపాయలు వాళ్ళకి లాభం వస్తుంది ఈ బ్రోకర్కి. అక్కడి నుంచి ఎక్స్పోర్టర్లు తీసుకుని అది 70 రూపాయలకు అమ్ముకుంటామంటే వాళ్ళకి 40 రూపాయల దాకా లాభం వస్తుంది. ఈ తరహా వ్యవహారాల మీద పరిష్కారం కావాలంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చేసి జనాలకి బియ్యం బదులు డబ్బులు ఇస్తే బాగుంటుంది అన్నటువంటిది గతంలో కూడా వచ్చినటువంటి. ఇప్పుడు ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నటువంటి మాట చెప్తున్నారు. అది వాస్తవం అయ్యి కేంద్రం కనుక డబ్బులు ఇవ్వడానికి రెడీ అయితే బియ్యానికి బదులుగా